శ్రీమాత్రే నమః. మనకు ఎక్కువగా శత్రువులు ఉంటారు కదా. మన శత్రువులు కానీ, అదేవిధంగా మనకొచ్చిన కష్టాలు కానీ, ఎన్ని కష్టాలున్నా సరే, మనకొచ్చిన ఆపదలు, కొంతమంది ఏ విధంగా ఉంటారంటే వాళ్ళు అంటే చిన్నదానికి గాబరా గాబరా చేస్తుంటారు. చిన్న విషయాలకు గూడంగా వాళ్ళకి ఏవో చెమటలు పట్టేస్తుంటాయి. అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఇలాంటివి ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే, అంటే మనకి ఎన్ని అప్పుల బాధలు ఉన్నా సరే, ఏ బాధలున్నా, ఏ కష్టాలు ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా మనమే అంటే మనకి ఇప్పుడు వచ్చే నవరాత్రులు ఉన్నాయి కదా, అమ్మవారి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా. చాలామంది అమ్మవారి నవరాత్రులు ఉట్టిగా అంటే ఇవి ఎక్కువగా అమ్మవారి నవరాత్రులు అంటే చాలామంది అంటే శక్తిమాతలే అనుకుంటారు. కానీ శక్తిమాతలు అవతారాలు ఎందుకు వచ్చినాయి అంటే ఒక్కొక్క అసురుని చంపడానికి అమ్మవారు ఒక్కొక్క రూపం ఎత్తింది కదా. అదే విధంగా మనము ఒక్కొక్క రూపాన్ని దర్శించుకొని ఆ రూపం ఎందుకు వచ్చిందో తెలుసుకుంటే మనకున్న కష్టాలు అనేటివి తొలుగుతాయి అన్నమాట. ఎందుకంటే అమ్మవారు 9 అవతారాలు 9 మంది అసురులను చంపడానికి అవతారాలు ఎత్తింది కదా. అంటే ఒక్కొక్క అవతారము ఎందుకు ఎత్తింది, దేనివల్ల ఎత్తింది, ఎందుకోసము అమ్మవారి ఈ అవతారము ఎందుకు ఎత్తవలసి వస్తుంది అనే కథను మనం తెలుసుకున్నాం అనుకోండి. దానివల్ల మనం ఏం తెలుసుకుంటామంటే ఇప్పుడు దుర్గమాసురుడు ఉన్నాడు, అదేవిధంగా రక్తబీజుడు ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు కదా అసురులు, వీళ్ళందరూ రాక్షసులు కదా. వీళ్ళని ఎందుకు సంహరించింది అమ్మవారు అంటే వాళ్ళ ఒక ప్రవర్తన బాలేక కదా. అంటే వాళ్ళు జనాలను అంటే అమ్మవారి బిడ్డలను ఎక్కువ హింసించడము, రాక్షసుల బుద్ధి ఇదే కదా. అయితే వాళ్ళను సంహరించడానికి అమ్మవారి అవతారం ఎత్తింది కదా. అంటే ఆ యొక్క కథను మనం తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన లోపల కూడా ఓహో ఇలాంటి లక్షణాలు ఉంటే అమ్మవారు మనని శిక్షిస్తుంది అనే భయం మన లోపల వస్తుంది. కాబట్టి మనము అలాంటి జోలికి పోం కదా. అలాంటి వాటి జోలికి పోకుండా ఉంటే మనకు కష్టాలు అనేటివి, ఈ సమస్యలు అనేటివి ఏవి రావు కదా. అందుకే సరే ఎప్పుడే కానీ మనము ఇప్పుడు ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా, ఒక గుడికి వెళ్ళినా అక్కడ స్టోరీలు ఎందుకు చెప్తారంటే అక్కడ ఏదో జరిగింది, దేనికోసం జరిగిందో ఫస్ట్ అది గ్రహించాలి. అంతేగాని ఆ గుడిలో ఉన్న మహిమలను అక్కడ ఏదో చేస్తే ఏదో వస్తుంది అనే వాటి మీద అవి తర్వాత సృష్టించిండ్రు. అది కాదు మనం తెలుసుకోవాల్సింది. ఒక గుడి ఎందుకుంది, ఒక గుడి అంటే ఎందుకు అక్కడ ఒక శివలింగాన్ని స్థాపించిండ్రో, ఒక విష్ణుమూర్తిని స్థాపించిండ్రు. ఇట్లా అంటే ఎంతోమంది ఋషులు పూర్వకాలము అప్పుడు ఎప్పుడో తపస్సు చేసి ఎంతోమంది ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి అక్కడ ఒక దేవుని ప్రతిష్ఠిస్తారు. దాని చరిత్ర తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే మన లోపట ఉన్న అంటే మన లోపల ఉన్న చెడు అలవాట్లు కూడా వెళ్ళిపోతాయి. అంటే మనం ఇంకా చేయమనమాట. అంటే ఇంకెప్పుడు ఓహో ఇలా చేస్తే మనకి ఈ సమస్యలు వస్తాయని తెలిసిపోతుంది. అంతేగాని అక్కడ ఏదో చేస్తే, అక్కడ దీపం పెడితే, అక్కడ టెంకాయ కొడితే ఫలితాలు వస్తాయి అనేవి ఇవన్నీ తర్వాత సృష్టించిండ్రు. వీటిని ఎప్పుడు నమ్మకండి. అయితే మనకు ఇప్పుడు ఈ నవరాత్రులు వస్తున్నాయి కదా. నవరాత్రులు మనం తెలుసో తెలియకో ఏదో కొన్ని ఇబ్బందులు అయితే పడుతుంటాం. ఈ అప్పులు చేయడం కానీ, లేకపోతే కొన్ని సమస్యలు రావడం కానీ, అవి మన సంసారంలో ఏదో సంసారాన్ని మనము గడవడానికి ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో తప్పులు కూడా చేయాల్సి వస్తుంది కదా. అయితే ఈ నవరాత్రుల్లో మనము కనీసం కొన్ని సమస్యలనన్నా మనము అమ్మవారు తగ్గించేలా చేసుకోవచ్చు. అదే విధంగా అయితే ఈ నవరాత్రులు మనకు 3వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయి కదా. మీరు ఏం చేయండి అంటే ఎవరికైతే ఈ సమస్యలు ఉన్నాయో, ఈ శత్రు బాధలు కానీ, రోగ బాధలు కానీ ఏ ఉన్నా సరే 3వ తారీఖు రోజు ఉదయమే ఇల్లు ఒకరోజు ముందే మనకి ఎట్లా అమావాస్య వెళ్ళిపోతుంది కాబట్టి ఇల్లు మొత్తం నీట్గా శుభ్రంగా దేవుని పూజ మొత్తం అంటే దేవుని పూజా గదులు అన్నీ నీట్గా చేసుకొని వేపమాల మన సింహద్వారం ఉంటుంది కదా, సింహద్వారానికి వేపమాల కట్టి, అదేవిధంగా నిమ్మకాయల మాల కట్టి రోజు ఇంట్లో ధూపం వేస్తూ అమ్మవారి ముందు. ఇంకొకటి చాలామంది ఈ మధ్య ఏం చేస్తున్నారు అంటే శక్తిమాతల ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లోనూ శక్తిమాతల ఫోటోలు పెట్టుకోకూడదు. ఓన్లీ మనకు పార్వతీదేవి మంచిగా అంటే పార్వతీదేవి కూర్చొని, లేకపోతే లలితాదేవి ఇలాంటి ఫోటోలు పెట్టుకోవాలి. చాలామంది దుర్గాదేవి, ఈ కాళీమాత ఫోటోలు కానీ,
లేదు మీ యొక్క కులదైవం ఉంటుంది కదా, మీ కులదైవం ఎవరో కులదైవం ఫోటో అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు మన కులదైవము ఎల్లమ్మనో పోచమ్మనో వీళ్ళు ఎవరో ఉంటారు కదా, వాళ్ళకి ఏంటంటే ఇంట్లో నాన్ వెజ్ నడుస్తుంది, వాళ్ళకి నడుస్తుంది కాబట్టి మనం ఇంట్లో తిన్నా ఏం తప్పు ఉండదు. కొందరు ఉంటారు ఈ వరాహి మాత కానీ కొన్ని అంటే కొంతమందికి ఈ నాన్ వెజ్ అనేది పడదు. అలాంటి ఫోటోలు మన ఇంట్లో ఉంటే వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా వస్తాయి అన్నమాట. అందుకే మీరు ఎప్పుడే కానీ ఒక పార్వతీమాత ఫోటో ఉంటే చాలు. అన్ని శక్తి మాతలు ఆమెనే కాబట్టి పార్వతీదేవి ఫోటో ఇంట్లో ఉన్నా చాలు. ఇంకా ఏ ఒక్క ఫోటో ఇంకొకటి మాకు ఎల్లమ్మ అని ఉంటుంది, ఇవి మా ఇంటి కులదైవం ఎల్లమ్మ కాబట్టి మేము పెట్టుకోవచ్చు. మాకు ఎందుకంటే నాన్ వెజ్ అంతా ఆమెకు నడుస్తుంది కాబట్టి మేము ఇంట్లో తిన్నా కానీ తప్పు ఉండదు అనమాట. కానీ మీ ఇంట్లో మీ కులదైవం కానప్పుడు మీరు ఆమె ఫోటో పెట్టుకొని పూజిస్తున్నారనుకోండి, పూజించిండ్రు అనుకోండి, అంటే ఉల్టా అవుతుంది అనమాట ఒక్కొక్కసారి. ఎందుకంటే మీరు నాన్ వెజ్ తిన్నా తినకపోయినా ఆమె సహించదు. తిన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆమె, 2 రకాలు ఉంటుంది మళ్ళీ. అంటే తిన్న వాళ్ళ ఇంట్లో ఉంటుంది, తినని వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది. అండ్ ఆమె కులదైవం అయితేనే పెట్టుకోవాలి, మళ్ళీ లేకపోతే పెట్టుకోకూడదు అన్నమాట. ఒక పార్వతీదేవి ఫోటో పెట్టుకుంటే చాలు. అన్ని శక్తులు ఆమెనే, ప్రతి ఒక్క అవతారం ఆమెనే కాబట్టి మనకి ఏ సమస్య వచ్చినా ఆమె పలానా అవతారం ద్వారా మన సమస్యలు అనేది తీరుస్తుంది అనమాట. కాబట్టి మీరు దయచేసి ఎక్కువ ఈ శక్తి మాతల ఫోటోలు ఇంట్లో పెట్టుకొని అంత పిచ్చి పిచ్చి చేసి మీరు లేనిపోని కష్టాలు ఎవరు తెచ్చుకోకండి. చెప్పేవాళ్ళు కూడా ఈ ఫోటో పెట్టుకోండి, ఆ ఫోటో ఏ ఫోటో వద్దు, మీ యొక్క కులదైవము లేదా మీ ఇష్ట దైవం ఈ 2 ఫోటోలు ఉంటే చాలు. ఇంకా ఏది ఫోటోలు ఇంట్లో ఎక్కువ ఉండనవసరం లేదు. అయితే మీరు ఆ రోజు నుంచి రోజు ఇంట్లో మంచిగా నీట్గా, అంటే మీకున్న కష్టాలేవో మీరు అంటే మీ యొక్క సంకల్పము అమ్మవారికి చెప్పుకొని, మీకు లేదు మేము గుడికి వెళ్ళాలనుకుంటే గుడికి వెళ్ళండి. గుడికి వెళ్ళే ఓపిక లేదు మేము ఇంట్లోనే పూజ చేసుకుంటాం అంటే ఇంట్లోనే చేసుకొని రోజు ఓం శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు అమ్మవారి ముందు 108 సార్లు పఠిస్తూ మీకు ఏ సమస్య ఉందో ఆ సమస్య చెప్పుకుంటూ రండి. గుడికి వెళ్తే గుడిలో అమ్మవారికి సంకల్పం చెప్పి అక్కడ మంత్రాన్ని పఠించి ఇంటికి వస్తూ ఉండండి. అయితే ఇట్లా రోజు చేస్తూ ఉండండి. ఇంకొకటి, మీకు ఎవరికైతే అంటే ఇంట్లో యజమాని ఉంటుంది, యజమాని ఎప్పటి నుంచో దీర్ఘకాలికంగా ఏదో వ్యాధితోటో ఏదో బాధపడుతుంటాడు కదా, అయితే అలాంటి సమస్యలు తొలగాలంటే ఇంట్లో ఎవరైనా సరే ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, అంటే భర్తకు అనారోగ్యంగా ఉంటే భార్య అమ్మవారి దగ్గర ఏమని మొక్కుకోవాలి అంటే, అమ్మ పలానా సౌభాగ్యం కోసము మా భర్తకు పలానా రోగం వేధిస్తుంది, పలానా వ్యాధి వేధిస్తుంది, ఈ వ్యాధి నుంచి తను కోలుకోవాలి అంటే కొన్ని రోగాలేమో దీర్ఘకాలికంగా ఉంటాయి, కొన్ని మధ్యలో వస్తే మధ్యలోనే పోతాయి అన్నమాట. ఏ దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులైనా సరే కానీ ఇప్పుడు హాస్పిటల్కి పోతే ₹1,00,000 ఖర్చు అవుతున్నాయి అనుకోండి, కనీసం ఒక 50,000 ఖర్చు అయ్యేంత వరకన్నా మనకు ఆ వ్యాధి అనేది తగ్గిపోతుంది అన్నమాట. అయితే మీరు ఏం చేయాలంటే అమ్మవారి దగ్గరికి వెళ్ళి, మా ఆయనకు ఈ వ్యాధి తగ్గుముఖం పడితే నేను బీద వాళ్ళే ముక్కు ముఖం తెలియని వాళ్ళకి ఎప్పుడే కానీ దానాలు చేయాలి. మనకు తెలిసిన వాళ్ళు మన ఇంటి పక్కల ఉన్న వాళ్ళకి ఎప్పుడూ దానం చేయకూడదు. మనకు తెలియని వ్యక్తులు వాళ్ళ ముఖం మనం ఎప్పుడు చూడకుండా ఉండాలి. అంటే ముక్కు ముఖం తెలియని బీద వాళ్ళు చాలామంది ఉంటారు కదా రోడ్ల మీద, వాళ్ళకు నేను నాకు తోచిన కాడికి ఒక 5 మందికో ఒక 3కో నేను వస్త్రదానం అన్నా చేస్తాను. లేదు వాళ్ళకి ఇంతో అంతో నేను రుణమన్నా చేస్తా అని అమ్మవారి దగ్గర మొక్కుకొని మీరు 9 రోజులు అమ్మవారికి ప్రదక్షిణలు చేస్తూ అమ్మవారి దగ్గర సంకల్పం చెప్పుకొని మీరు మొక్కుతూ రండి. మీకు ఈ 9 రోజుల్లోనే మీకు ఆ వ్యాధి యొక్క లక్షణాలు అనేవి మీకు చూపిస్తుంది. అంటే తగ్గుముఖం అయ్యేలా, కొంచెం మనిషి కొంచెం అంటే యాక్టివ్గా ఉన్నట్లు, ఏదో అవుతుంది అంటే ఏదో కొంచెం పానం అల్కగా ఉన్నట్లుంది అనేది మీరు ఖచ్చితంగా మాట వింటారన్నమాట. ఎప్పుడే కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, మనం ఏదైనా సరే మనసు పూర్తిగా అమ్మవారిని మొక్కాలి. ఏదో మొక్కినాంలే, ఏదో చేసినాంలే, ఏదో మొక్కి ఫలితాల గురించి చూడకూడదు. ఎప్పుడే కానీ మనం మొక్కినాం అంతే, వదిలేసేయాలి. ఇంకా వాళ్ళ మీద వదిలేస్తే, అమ్మవారి మీద వదిలేస్తే ఆమెనే చూసుకుంటుంది అన్నమాట. ఈ వ్యాధితోటి బాధపడుతున్న వాళ్ళు ఇంట్లో ఎవరు చేసినా సరే,
ఈ భర్త భార్యలు కాకుండా ఇంట్లో ఎవరు ఈ వ్యాధులతోటి బాధపడుతున్నారో వాళ్ళందరూ ఈ పరిహారం చేసుకోవచ్చు. ఎందుకంటే బీద వాళ్ళకు దానం చేస్తే అమ్మవారు చాలా తొందరగా కరుణిస్తుంది. ఉన్న వాళ్ళకు దానం చేస్తే కరుణించేది, లేని వాళ్ళు బీద వాళ్ళకి ఎందుకు కరుణిస్తుందో నేను చెప్తా చూడండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకు మనం ఇప్పుడు సపోజు మన ఇంటి పక్కల వాళ్ళకు ఎవరికో మనకు తెలిసిన వాళ్ళకు ఒక వస్త్రదానం చేసినాం అనుకోండి, వాళ్ళ బీరువా నిండా బట్టలు ఉంటాయి, మనం పెట్టింది వాళ్ళకు నచ్చదు. ఈ మధ్య ఎట్లుందంటే వెరైటీ డిజైన్లు అంటున్నారు, ఏవేవో ఉన్నాయి కదా, అంత మ్యాచింగ్, అది మనం ఇచ్చినవి ఎవరు తీసుకోరు. దాన్ని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు, ఎవరికో పెడతారు, దాని ఫలితం ఉండదు. ఇప్పుడు మనం ఒక వ్యక్తికి అంటే ఇప్పుడు బీద వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, ఆ బీద ఆమె తీసుకొని కట్టుకున్నప్పుడు అల్లే ఏమనుకుంటుంది మనసులో, వాళ్ళని ఆమె నాకు ఈ చీర పెట్టి నన్ను పెట్టింది, నాకు ఎంత బాగుంది అని వాళ్ళు సంతోషం. వాళ్ళు ఎప్పుడు ఆ చీర అంటే ఆ వస్త్రము తొడిగినప్పుడల్లా ఎప్పుడు సంతోషపడుతుంటారో ఇక్కడ మన ఫలితాలు కూడా అంటే మన యొక్క పాపం తొగిలి మనకు పుణ్యం అనేది పెరుగుతుందన్నమాట. అదే ఉన్న వాళ్ళకి ఇచ్చినాం అనుకోండి, వాళ్ళకు పాపం తగ్గుతుంది, మన కూడా. ఎందుకంటే దేవుడు మనని కూడా ఇంకా ఎక్కువ పాపం, ఎందుకంటే నీకు ఎవరికి దానం చేయాలో తెలియదా, నీ గొప్పలకు ఇచ్చుకున్నావు అంటాడు దేవుడు. నువ్వు వాళ్ళతో మంచి అనిపించుకోవాలని చేసినావు, కానీ వాళ్ళేమో తీసి అక్కడ పడేస్తారు, ఎవరికో ఇస్తారు, అది ఫలితాలు ఇవ్వవు, ఇంకా పాపం అది ఇంకా కొంచెం పాపం మనము మూట కట్టుకున్నట్లే. అందుకే ఎప్పుడే కానీ ముక్కు ముఖం తెలియని వాళ్ళకే దానం చేయాలి, తెలిసిన వాళ్ళకు చెయ్యకూడదు. సరే తెలిసిన వాళ్ళు బీదగా ఉంటారు అనుకోండి, మనకి ఇంటి పక్కనో ఎక్కడనో వాళ్ళు చాలా బీదగా ఉంటారు అనుకో, వాళ్ళకి ఇవ్వచ్చు మళ్ళీ. కానీ ఉన్నవాళ్ళు 3 పూటలు తిండి ఉండి కట్టుకోవడానికి బట్ట ఉండి గూడు ఉన్న వాళ్ళకు ఎప్పుడు చేయకండి. ఎందుకంటే వాళ్ళు నెగ్లెన్సీ చేస్తారనమాట, వాళ్ళంతా పట్టించుకోరు, ఇవి ఏదో పెట్టినా తీసి అక్కడ పడేస్తుంటారు. అలాంటి వాళ్ళకి ఇచ్చినా ఒకటే, ఇవ్వకున్నా ఒకటే, కాబట్టి ఇవ్వకపోవడమే మంచిదన్నమాట. అయితే ఇలా ఏ రోగంతో బాధపడుతున్నా కానీ ఇలా మొక్కుకోండి, మీకు రిజల్ట్స్ అనేవి కనిపిస్తవి. మీరు ఆ నెల లోపల ఎవరికైనా మీకు దానం చేయండి, మీకు ఇంకా ఫలితాలు అనేవి ఇంకా ఎక్కువ కనిపిస్తాయి అన్నమాట. ఇదొక పరిహారం ఇది అంతే. ఇంకొకటి, ఈ శత్రు బాధలు, మీకు రహస్య శత్రువులు ఉంటారు, మన పనులకు అడ్డుపడుతుంటారు, మనకు తెలియకుండానే మన పనులు కాకుండా చేస్తుంటారు, ఎప్పుడు మన గురించి చెడుగా చెప్తుంటారు, ప్రచారం చేస్తుంటారు. ఒక్కోసారి మన కన్ఫ్యూజ్లో ఉంటాయి, ఎవరు చెప్తున్నారు ఎవరు చేస్తున్నారు అని ఉంటారు కదా. వీళ్ళు కూడా అమ్మవారి గుడిలో రోజు గుడికి వెళ్ళి అమ్మవారి ముందు సంకల్పం చెప్పుకొని, నాకు పలానా వ్యక్తి నాకు ఇలా చేస్తున్నాడు, వాళ్ళు ఎవరో నాకు తెలియాలి అని అమ్మవారిని దండం పెట్టుకొని మీరు అక్కడ ఈ మంత్రం ఓం శ్రీమాత్రే నమః అని 108 సార్లు పఠించండి. ఈ 9 రోజుల్లోనే మీకు ఎవరు ఎక్కువగా బాధిస్తున్నారో ఆ వ్యక్తి యొక్క రూపం అనేది మీకు కళలో కనిపిస్తుంది. అంటే మీరు ఆ వ్యక్తి రూపము, లేకపోతే ఆ వ్యక్తి నుంచి ఎవరో చేస్తున్న వాళ్ళ రూపాలు అనేటివి మీకు ఏదో ఒక రోజు మీకు కళలో మాత్రము మీకు ఆ రూపాలు కనిపించేలా చేస్తుందన్నమాట అమ్మవారు. ఇలా ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీరు అమ్మవారిని నమ్ముకోండి. ఇంకొకటి, ఈ గుడికి వెళ్ళారు కదా అని గుడికి వెళ్ళి అక్కడ దీపం పెట్టి ఇది అది ఏది చేయకండి. మీరు గుడికి వెళ్ళాలి, అమ్మవారి దర్శనం ఎంతసేపు చూస్తే అంతసేపు చూడాలి, మనము ఈ మంత్రాన్ని పఠించుకొని రావాలి. అక్కడ దీపం అని లేకపోతే ఇన్ని ప్రదక్షిణాలు అన్ని ప్రదక్షిణాలు వీటికే టైం అయిపోతుంది, మనకు అమ్మవారి మీద భక్తి పోతుంది. ఎందుకంటే చూడలేమన్నమాట, ఇక్కడే మనిషి సగం అలసిపోతాడు అన్నమాట. అందుకే మనం అంటే అమ్మవారిని ఎక్కువసేపు దర్శించుకుంటే మనం ఎంత యాక్టివ్గా దర్శించుకుంటామో అమ్మవారు కూడా అంత యాక్టివ్గా మనల్ని చేస్తుందన్నమాట. అంతేగాని ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఇవన్నీ చేసుకుంటూ పోతే మనం ఎక్కువసేపు అమ్మవారిని చూడలేము, ఎప్పుడు వెళ్ళిపోవాలని మనకు అనిపిస్తుంది మనసులో. ఇంకొకటి, ఈ ఉపవాసంతో పోవాలా తినిపోవాలా మీ ఇష్టం, మీ ఆరోగ్యాన్ని బట్టి మీరు ఈ ఉపవాసాలు వీటిని పాటించండి. మీ ఆరోగ్యం మంచిగా ఉంటేనేమో ఉపవాసం ఉండొచ్చు, లేదు అని షుగర్లు బీపీలు ఉన్న వాళ్ళు మంచిగా మీకు ఇష్టమైనది తిని, ఏదో సాత్వికాహారమే కదా, మనం గుడికి వెళ్తే ఏదో మాంసాహారాలు అవి ఇవి ఏవి తినం కదా, ఏదో ఇంత టిఫిన్ అన్న చేసి అమ్మవారిని భక్తితోటి మంచిగా దర్శించండి. ఈ అమ్మవారి లేకపోతే ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే, మీరు గుడికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటే ఇంట్లో అయినా సరే అమ్మవారి పార్వతీమాత ఫోటో ఒకటి పెట్టుకొని
లేదా లలితాదేవి ఫోటోనన్న పెట్టుకొని మీరేం చేయండి అంటే అమ్మవారి ముందే ఈ మంత్రాన్ని పఠిస్తూ రండి. అమ్మవారు ఖచ్చితంగా మనని కరికరిస్తుంది. ఈ వేపమాల అదేవిధంగా నిమ్మకాయల దండ ఉంది కదా, ఈ 9 రోజులు కంప్లీట్ పూర్తిగా అయిపోయిన తర్వాత మీరు ఈ వేపమాలను అదేవిధంగా ఈ నిమ్మకాయల దండను తీసి ఏదైనా నదిలో పడేసి రండి. మీ ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం పోతుందన్నమాట. మీకు ఇది కట్టినప్పటి నుంచి మీకే అనిపిస్తుంది ఏదో ఇంట్లో కొంచెం ప్రశాంతత ఉన్నట్లుంది అని. ఎక్కువ వర్లే వాళ్ళు కూడా కొంచెం తగ్గుతారు అన్నమాట. మీరు చేసి చూడండి, ఫలితాలు మీకే కనిపిస్తాయి అన్నమాట. జై శ్రీరామ్.